హలో, వెల్కమ్ టు లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్. ముందుగా అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021. ఇవాల్టి వ్లాగ్లో మా ఇంట్లో జరిగిన క్రిస్మస్ విశేషాలని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదంతా ఓన్లీ క్రిస్మస్ రోజు కాదండి, ఒక 2 రోజుల ముందు నుంచి అనమాట. సో క్రిస్మస్కి నేను 2 years బ్యాక్ రుద్రకి తీసిన పిక్చర్స్ని వశిష్ఠతో రీక్రియేట్ చేశాను. 2018లో రుద్రకి తీసినవి 2020లో వశిష్ఠతో రీక్రియేట్ చేశాను. వాడికి ఆ పిక్చర్స్ చూపించి వాళ్ళ అన్నయ్యవి నీకు కూడా ఫోటో తీస్తాను ఇట్లా పోస్ట్ చేయమంటే వాడు అర్థమయ్యి వాడు వెంటనే పోస్ట్ చేశాడనమాట. చాలా క్విక్గా అయిపోయింది. సో ఇట్లా రీక్రియేట్ చేయగలిగాను. సో క్రిస్మస్ వీక్లో నేను కొన్ని గిఫ్ట్స్ అవి ప్యాక్ చేస్తున్నాను అనమాట. కొన్ని తీసుకున్నాను కమ్యూనిటీ హెల్పర్స్ కానీ, గార్బేజ్ అండ్ ట్రాష్ ట్రక్ డ్రైవర్స్కి, పోస్ట్ మ్యాన్కి అట్లా. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ఇట్లాంటివన్నీ చేస్తూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారని వాళ్ళకి అలవాటు అవుతుంది. అండ్ మనం ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు మనం నిజంగా ఫ్రమ్ ది హార్ట్ మనం చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా చేస్తూ ఉంటే, అండ్ హ్యాపీనెస్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆర్ ఇన్ఫెక్షియస్ కదా, వాళ్ళు కూడా అట్లాగే ఆ పని చేయడం వల్ల ఎంత హ్యాపీనెస్ వస్తుంది అని వాళ్ళకి కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. కంపాషన్ అండ్ ఎంపతి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి కదండి. సో వాళ్ళకి థ్యాంక్ యూ నోట్ అండ్ క్రిస్మస్ విషెస్ నేను వాడి చేత రాయిస్తున్నాను అనమాట. రుద్ర ఈ మధ్య రాస్తున్నాడు, కొంచెం మనం సౌండ్ చెప్తూ ఉంటే ఫోనెటిక్స్ వాడు దాన్ని బట్టి లెటర్స్ రాస్తున్నాడు అనమాట. సో అట్లా వాడికి రైటింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుందని వాడి చేత రాయించాను. సో గార్బేజ్ అండ్ ట్రాష్ ట్రక్స్ కోసం మాటికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు అనమాట. సో అవి ఫైనలీ వచ్చే టైంకి వాడు రెడీ అయిపోయి బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఆ రోజు బాగా చల్లగా ఉంది, అందుకని వశిష్ఠాన్ని బయటికి తీసుకురాలేదు, లోపల నుంచి వాడికి చూపించాం అనమాట. శాంటా కోసం కుకీస్ బేక్ చేస్తున్నాం. ఇట్లా బేకింగ్ యాక్టివిటీస్ వాడికి బాగా ఇష్టం, ఇద్దరం కలిసి చేస్తాం. మనకి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి బాండింగ్ కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటివి. అండ్ రుద్ర శాంటాతో ఫోన్లో మాట్లాడతాను, ఇంటికి ఇన్వైట్ చేస్తాను అని అడిగాడనమాట. సో నాకు కొంచెం ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. సాయిరామ్ ఫోన్కే తను రుద్ర చేత కాల్ చేయించి సాయిరామ్ శాంటా లాగా వేరే రూమ్ నుంచి మాట్లాడితే బాగుంటుందని అనుకున్నాను. సో నా ఫోన్లో సాయిరామ్ కాంటాక్ట్కి పేరు మార్చేసి శాంటా అని పిక్చర్ కూడా గూగుల్ చేసి శాంటా క్లాస్ పిక్చర్ పెట్టాను. ఇన్ కేస్ వాడు చదవడానికి ట్రై చేసిన రియలిస్టిక్గా ఉంటుందని. అండ్ నేను యాక్చువల్లీ క్రిస్మస్కి వాళ్ళ పిల్లల కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. దాంతో కూడా ఈ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాము. సో వాడికి నా ఫోన్ ఇచ్చి ఫోన్ చేయించాను అండ్ సాయిరామ్ వేరే రూమ్ నుంచి మాట్లాడాడు. I'm good, doing good. What are you, Santa? Hello. I'm good now. You want wholeness milk? Warm milk. I love warm milk. I will make cookies for you. Thank you. అన్ని లిస్ట్ చెప్పకూడదు. శాంటాకి బోల్డ్ మంది పిల్లలకి ఇవ్వాలి కదా శాంటా గిఫ్ట్స్. లిస్ట్ రాసాను. మళ్ళీ ఇంకా ఎందుకు చెప్తున్నావు? Santa. Bye bye. Okay, bye bye kids. I love you. Bye bye. Bye bye. I love you too. Bye bye. Merry Christmas. Ho ho ho. Bye bye. We love you, Santa. Bye. Same here. Bye. క్రిస్మస్ రోజు మార్నింగ్ రోజు కన్నా కూడా తొందరగా లేచేశాడు. అవునా? ఇద్దరికి ఓపెన్ చేయి. Rectangle pillow. నువ్వు అడిగావా?
Rectangle pillow. Oh, తీసుకొచ్చారు మళ్ళీ. ఇద్దరికి రెక్టాంగిల్ ఇచ్చేసాడు. నువ్వు అడిగావని మీ తమ్ముడు కూడా ఇచ్చేసాడు. బాగున్నాయి నిజంగా. నువ్వు సాఫ్ట్వేర్ అడిగావా? అబ్బా నువ్వు కూడా బబ్బు వసి ఓపెన్ చేయి, వాడి కొట్టి నీకు ఇద్దరు బబ్బుని. అబ్బో Santa and ఓకే. ఓ శాంటాకి మనం గిఫ్ట్ ఇద్దామా? ఓకే. ఈసారి గిఫ్ట్స్ అన్నీ నేను ర్యాపింగ్ పేపర్తో ర్యాప్ చేయలేదు. ఇన్స్టెడ్ నేను రీయూజబుల్ బ్యాగ్స్లో పెట్టాను. వాళ్ళకి కూడా ఈజీగా తీసుకోవడానికి అవుతుంది అండ్ పేపర్ వేస్ట్ అవ్వదు అని. కొన్నేమో ఫ్యాబ్రిక్తో చుట్టేసాను అనమాట, చున్నీస్, స్కార్ఫ్స్ అట్లాంటివి. వాడు శాంటాకి రాసిన లెటర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవే గిఫ్ట్ కింద పెట్టాము. సో ఈ వాజ్ ఎక్సైటెడ్. నువ్వు కూడా వెళ్ళి చెప్పు. పిల్లలిద్దరికి మ్యాచింగ్ క్రిస్మస్ ప్రింట్స్ ఉన్న షర్ట్స్ తీసుకున్నాను. H&Mలో తీసుకున్నాను. యూజువల్గా బాయ్స్ అంటే మనకి గ్రేస్ అండ్ బ్లూసే కదా, ఎప్పుడు కొంచెం కలర్స్ అండ్ డిజైన్స్ ఎక్కువ నాకు H&Mలో కనిపించాయి. సో ఈ మధ్య అక్కడ తీసుకుంటున్నాను. మ్యాచింగ్ పీజేస్ ఏమో కార్టర్స్లో తీసుకున్నాను. వాళ్ళిద్దరికి ఈ పీజేస్ వేసి మాత్రం పిక్చర్ సరిగ్గా తీయలేకపోయాను. ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటో ఒక్కటి కూడా సరిగ్గా లేదు. అండ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ ద డే వాజ్ వాళ్ళు శాంటాని మీట్ అవ్వడం. నేను కాస్ట్యూమ్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ ఇయర్ కోవిడ్ వల్ల మాల్స్లో అట్లా శాంటాతో పిక్చర్ అవన్నీ కుదరదని నేను ఆర్డర్ చేశాను. అండ్ మా చెల్లె వేసుకుంటానంది కాస్ట్యూము. సో దానికే కాస్ట్యూమ్ అంతా వేసి మొత్తం డ్రెస్అప్ చేసాము. బట్ కాస్ట్యూమ్ అంతా క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఓన్లీ థింగ్ వాజ్ బియర్డ్ మొత్తం కవర్ అవ్వలేదన్నమాట, చీక్స్ అంతా. సో అక్కడంతా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని మీద కాటన్ లేయర్ పెట్టేసాం. అంత తెలియలేదు అప్పుడు. అండ్ ఐబ్రోస్కి కూడా సేమ్ అట్లాగే మాయిశ్చరైజర్ పెట్టి కాటన్ అతికిచ్చేసాం. కొంచెం మేకప్లా కాస్త వేసాం అనమాట. మరి వాడు గుర్తుపట్టేస్తాడేమో అని చాలా భయపడ్డాను. నేనైతే చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ లెవెల్లోనే ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, బాగా ఎక్సైట్ అయ్యారు. ముందర శాంటా వచ్చేసే ముందర కింద నేను జింగిల్ బెల్స్ అవి టీవీలో పాటలు పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాము. సో మా చెల్లి వచ్చేసింది కిందకి, వాళ్ళు చూడకుండా. వెళ్ళేటప్పుడు కూడా అట్లా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి శాంటా వెళ్ళిపోతున్నప్పుడు కూడా కొంచెం డిస్ట్రాక్ట్ చేసాము. సో అది పైకి వెళ్ళిపోయింది, డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. రుద్రాకి డౌట్ వచ్చింది, అడిగాడు కూడా, కానీ మేము కొంచెం డిస్ట్రాక్ట్ చేసి ఇంకా టాపిక్ ఎక్కువ మాట్లాడలేదు. సో బట్ బాగా ఎంజాయ్ చేశాడన్నమాట శాంటా ఉన్నంతసేపు. His favorite cookie. Go get some cookies for Santa. One more cookie. Wow, thank you so much. I love it. It's okay. It's okay. Come here. Go. Have a bite. Have a bite. I want my kids to enjoy the magic of Santa for as long as they can. సో ఇప్పుడప్పుడే వాళ్ళకి శాంటా ఇస్ నాట్ ఫర్ రియల్ అని చెప్పే ఉద్దేశం నాకు లేదు. శాంటా వచ్చాడంటే మరి గిఫ్ట్స్ ఉండాలి కదా. సో అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడు శాంటా. ఎవరెవరికి ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో కూడా మీకు చెప్తాను. పెద్దవాళ్ళందరికీ నేను ఫోటో మ్యాగ్నెట్స్ తీసుకున్నాను, ఫ్రిడ్జ్ మీద అట్లా పెట్టుకోవచ్చు అని. ఇవి నేను వాల్గ్రీన్స్లో తీసుకున్నాను. యూజువలీ వాల్గ్రీన్స్లో ఫోటో మీద డీల్స్ చాలా ఉంటాయి, ఫోటో గిఫ్ట్స్ అట్లాంటి వాటి మీద. సో ఇవి నాకు అరౌండ్ $3-4 ఈచ్ వచ్చింది. అండ్ పిల్లలకేమో ఈ బుక్స్ తీసుకున్నాను, నాకు చాలా నచ్చాయి. ఇవి కాస్కోలో కూడా దొరుకుతున్నాయి. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఇది పర్టిక్యులర్ బుక్ అంటారు. దీన్ని మనం పేజ్ కదుపుతూ ఉంటే ఆ పిక్చర్ మూవ్ అవుతున్నట్టు 3D పిక్చర్ ఉంటుందన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని నేను తీసుకున్నాను. ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. అండ్ ఇవి ఈచ్ బుక్ అరౌండ్ $16-17 వచ్చింది.
వశిష్ఠ శాంటాని చూడగానే కొంచెం భయపడ్డాడు. వాడు వెంటనే వెళ్ళలేదు, కాసేపటికి మెల్లగా వెళ్ళాడు. You're welcome, dear. Antaru. Why is it moving? Yes, Anthony. Why is it What moving? Hold your brother's hand. నేను మా చెల్లి స్కూలింగ్ అప్పటి నుంచి కూడా వి యూస్ టు పుట్ అప్ క్రిస్మస్ ట్రీ ఇంట్లో. ఆ ట్రీ మా అమ్మ చాలా క్రియేటివ్గా చేసేది. మా ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్ల గెలలు ఉంటాయి కదా, గెలకి కాయలు లేని గెలకి దాన్ని కొంచెం కోన్ షేప్లో కట్ చేసి ట్రీ లాగా దాన్ని ఈచ్ బ్రాంచ్కి గ్రీన్ ర్యాపింగ్ పేపర్ చుట్టి తయారు చేసి దానికి అంతా డెకరేట్ చేసేవాళ్ళం. నా దగ్గర పిక్చర్స్ ఏం లేవు, బట్ ఐ విల్ చెక్. ఒకవేళ దొరికితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. బాయ్ బాయ్ చెప్పండి. One second. Vasishtha wants to hug. Hug each other. Bye, sister. Bye, my dear. Bye. Bye. Dai try to eat your Santa. ఇటు ఆ డోర్ నుంచి చూడు, అటు వస్తాడు శాంటా. ఆ డోర్ నుంచి బాయ్ చెప్పాడు, అటు ఆ డోర్ వైపు చూడు. అక్కడన్నీ బోర్డులు అక్కడ వెళ్తున్నాడు. బాయ్ శాంతా చెప్పు. బాయ్ చెప్పి. బాయ్ శాంతా. ప్రీవియస్ వీడియో ఒకవేళ మీరు చూసినట్టయితే దాంట్లో మీరు చూసుంటారు, మేము సీక్రెట్ శాంటా ఆడడానికి చిట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో క్రిస్మస్ రోజున రాత్రి సీక్రెట్ శాంటా ఆడుకున్నాం అందరం. సో దట్స్ హౌ వీ ఎంజాయ్డ్ క్రిస్మస్ దిస్ ఇయర్. కిడ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మా అత్తయ్య యాక్చువల్లీ ఇక్కడికి రావాలి, కోవిడ్ వల్ల ఇండియాలోనే స్టక్ అయ్యారు. థ్యాంక్స్ టు టెక్నాలజీ ఆవిడతో మేము వీడియో కాల్లో ఈ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నాము. సో చూసారు కదండి, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్. బాయ్.